శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వైవస్వత మనవు సృష్టి. సూతుడు ఇట్లు చెప్పెను. చాక్షుష మన్వంతరం దేవతలతో సహితంగా గడిచింది. మహాత్ముడైన వైవస్వతునికి బ్రహ్మ పృథ్వీరాజ్యం ఒసగెను. ఆ వైవస్వతునికి తత్తుల్యులైన 10 మంది కుమారులు. వారు ఇక్ష్వాకుడు, నృగుడు, ధృష్టుడు, శర్యాతి, నరిష్యంతుడు, ప్రాంసుడు, నాభాగుడు, దిష్టుడు, కురుషుడు, పృషధ్రుడు అనువారు మానవులుగా సంస్మృతులు. బ్రహ్మపూర్వం ప్రచోదనం ఉనర్చి ప్రబోధనం చేసినట్టు తన అభిప్రాయాన్ని అనుసరించి వైవస్వతుడు అశ్వమేధ యాగం చేయ సంకల్పించెను. పుత్రకాముడై ప్రభువు మిక్కిలి ఇష్టమైన యజ్ఞం ఆచరించెను. మిత్రావర్ణులకు తాను కోరుకున్న స్థలమున అనలాహుతిని ఆచరించెను. అందు దివ్యాంబరధరయో, దివ్యాభరణ భూషితయో, దివ్య సంహననయోగో ఇలా పుట్టెను అని శృతియందు ఉన్నది. దండధరుడైన మనవు ఆమెతో, నీకు భద్రమగుగాక, నన్ను అనుసరించి రమ్ము అని మాట్లాడెను. ఇలా పుత్రకాముడైన ప్రజాపతితో ధర్మయుక్తమైన మాటలతో, ప్రాజ్ఞంలో శ్రేష్ఠుడా, మిత్రావర్ణుల అంశంన పుట్టితిని, వారి సన్నిధికి పోయేదను. అందుకే ధర్మం హతం కాకుండుగాక అని ఈ విధంగా పలికి ఆ దేవి మిత్రావర్ణుల కడకేగెను. వారి దగ్గరకు వెళ్లి దోసిలి పట్టి, నేను మీ 20 యొక్క అంశ వల్ల పుట్టితిని, మీకు నేనేమి చేయుదును అని పలికెను. మనవు నాతో నన్ను అనుసరించమని చెప్పెను. ఇలా పలికిన వెనక మిత్రావర్ణులిద్దరూ, ఓ శుశ్రోని, ఓ వరవర్ణిని, ఓ ధర్మజ్ఞురాల, భవదీయ వినయం చేతను, ఇంద్రియ నిగ్రహం చేతను, సత్యం చేతను సంప్రీతులమైతిమి. నీవు ఖ్యాతిని పొందెదవు. నీవు సుజమ్నవుగా 3 లోకముల యందు విఖ్యాతవు, పూజితవు అగుదవు. నీవు జగత్ప్రియవు, ధర్మశీలవు, మనవంశ వివర్ధినియువు కాగలవు అని పలికిరి. మిత్రావర్ణుల నుండి వరమును పొంది ఆమె తండ్రి కడకు వెళ్ళెను. మనవు కుమారుడైన సుజమ్నుడు మరలా స్త్రీభావం పొందెను. తర్వాత బుధుడు ఆమెను వచ్చి కలిసి మైథునానికి ఆమంత్రితనొనర్చెను. సోమపుత్రుడకు బుధుని వలన ఇలా పురూరవుని కన్నెను. బుధుని వలన కుమారుని కన్న తర్వాత ఆమె సుజమ్నుని రూపమును పొందెను. సుజమ్నునికి 3 వారసులు. వారు పరమధార్మికులు. వారు ఉత్కలుడు, గయుడు, వినతుడు అనువారును. ఉత్కలుడు ఉత్కల రాష్ట్రాన్ని, పశ్చిమ దేశాన్ని వినతుడు పొందిరి. పూర్వదిశ ఎందున్న గయాపట్టణాన్ని రాజర్షి అయిన గయుడు పొందెను. ప్రజలను సృష్టించిన తర్వాత మనవు సూర్యుని యందు ప్రవేశించి భూమిని అంతటిని 10 భాగాలుగా విభజించెను. ఆ పృథ్విని దశదాక్షత్రము నర్చెను. దాయాది అయిన ఇక్ష్వాకుడు 10వ భాగం పొందెను. సుజమ్నుడు కన్యగా ఉండటచే ఆ రాజ్య విభాగాన్ని ఎట్టి భాగము పొందలేదు. వశిష్ఠుని వచనాన మహాద్యుతి అయిన ప్రజమ్నుడు ప్రతిష్టానమున ప్రభువయ్యను. మహాత్ముడు ధర్మరాజు అయిన సుజమ్నుని ప్రతిష్టను గురించి విని ఋషులు సూతజుని, మానవుడైన సుజమ్నుడు స్త్రీభావం ఎట్లు పొందనని అడిగిరి. సూతుడు ఇట్లు చెప్పెను. పూర్వం వృషభధ్వజుడైన మహేశ్వరుని దర్శింప సనకాది కుమారులు ఇలావృతం వచ్చిరి. వృషభధ్వజుడైన శివుడు ఉమతో వివిక్త ప్రదేశమున రమించుచుండుట చూసిరి. అందరూ వెనుకకు మరలిపోయిరి. వారిని చూసి శివపార్వతి సిగ్గునొందెను. ప్రియురాలైన ఉమ ప్రియుడితో తనకు ప్రియము కారణంగా ఇట్లనెను. ఓ ప్రభు, పురుషుడు ఎవడు ఈ ఆశ్రమాన ప్రవేశించెనో అతడు అప్సరహ కన్యాతుల్యమైన స్త్రీ అగును అనెను. అందుకే అతడి పిశాచాలు, సర్వభూతాలు, జంతువులు స్త్రీలైరి. వారందరూ రుద్రునితో అప్సరసుల వలె క్రీడించుదురు. ఆ రాజు వేటకై ఉమావనం ప్రవేశించి పిశాచాలతో సహా సర్వభూతములు రుద్రునితో సహితంగా స్త్రీభావం పొందగా, అప్పుడు ఆ హేతువు వల్ల సుజమ్నుడు స్త్రీభావాన్ని పొందెను. మరల మహాదేవ ప్రసాదం వలన ఆ ప్రభువు మానవత్వం పొందెను. గాంధర్వ మూర్ఛనా లక్షణం. సూతుడిట్లనెను. మనపుత్రుల యొక్క సంతతిని విస్తారంగా అవగాహనం చేసుకునము. వృషధ్రుడు తన గురువు యొక్క గోవును అతని ఇంట నిశయందు గాయపరచెను. తత్క్షణాన మహాత్ముడైన చవనుని శాపం వలన అతడు శూద్రుడయ్యను. కరుషుని సంతతులు క్షత్రియులు, యుద్ధ నైపుణ్యాన దుర్మదులు. నాభాగుని వారసులు 1000 వర్గముల క్షత్రియ గుణములు. వారందరూ విక్రమవంతులు. దిష్టుని పుత్రుడు భలందనుడు మంచి విద్వాంసుడు. భలందనుని కుమారుడు ప్రాంశువు. అతడు మహాబలుడు. ప్రాంశువుకు ఒక్కడే పుత్రుడు. అతడు ప్రజాపతితో తుల్యుడు. అతడు సంవర్తనంతో సహా సుహృద్ బంధు సహితంగా స్వర్గానికి తీసుకొని పోవబడెను. తద్విషయం పురస్కరించుకుని సంవర్తనకి బృహస్పతికి పెద్ద వివాదం జరిగెను. అతని యజ్ఞం యొక్క బుద్ధిని, గొప్పతనాన్ని చూసి అతనితో బృహస్పతి కోపించెను. సంవర్తుడు ఆచరించిన యజ్ఞంలో లోకనాశనానికి అతడు మిక్కిలి కోపించెను. కానీ దేవతలచే అతడు శాంతిపడజేసెను. చక్రవర్తి అయిన మరుతుడు తనకు వారసునిగా నరిష్యంతుని గ్రహించెను. నరిష్యంతుని దాయాది దమ్ముడు. అతడు దండధరుడు. ధర్మదండమును ధరించినాడు.
అతని కుమారుడు రాష్ట్రవర్ధనుడు. అతడు చాలా ప్రఖ్యాతిగన్న రాజు. అతని కుమారుడు సుధృతి. మరలా అతని కుమారుడు నరుడు. అతని కుమారుడు కేవలుడు. ఆ బుధుని పుత్రుడు తృణబిందువు. త్రేతాయుగం యొక్క ఆరంభాన అతడు రాజయ్యను. అతని కుమారుడు ఇడవిడ. ఈమె విశ్రవసునికి తల్లి అయ్యను. అతని పుత్రుడు విశాలుడు. అతడు పరమధార్మికుడు, రాజయ్యను. విశాలుని యొక్క సుతుడు రాజు హేమచంద్రుడు. అతడు ఒక మహాబలుడు. హేమచంద్రుని అనంతరం అతడు సుచంద్రుడని విఖ్యాతిగాంచను. సుచంద్రుని తనయుడు రాజు ధూమ్రాసుడు. అతడు విస్తృతుడు. ధూమ్రాసుని కుమారుడు సంజయుడు. ఈతడు విద్వాంసుడు. సృంజయుని కుమారుడు సహదేవుడు. మిక్కిలి ప్రతాపవంతుడు. కృశాసుడు సహదేవుని పుత్రుడు. అతడు పరమధార్మికుడు. కృశాసుని కుమారుడు సోమదత్తుడు. అతడు మహా తేజస్వంతుడు, ప్రతాపవంతుడు. రాజర్షి అయిన సోమదత్తుని కుమారుడు జనమేజయుడు. జనమేజయుని ఆత్మజుడు ప్రమతి, చాలా విస్తృతుడు. తృణబిందుని ప్రభావం చేతను వైశాలిక ప్రభువులందరూ దీర్ఘాయుష్మంతులు, మహాత్ములు, వీర్యవంతులు, సుధార్మికులు. శర్యాతి కవలను కనెను. అతని కుమారుడు అనర్థుడు చాలా ప్రఖ్యాతి పొందెను. శర్యాతి కుమార్తె సుకన్య, ఆమె చవనుని యొక్క భార్య. అనర్థుని యొక్క దాయాది రేవనామకుడు. అతడు సువీర్యవంతుడు. అనర్థుని విషయాన అనర్థ దేశం అతని ముఖ్య పట్టణం కుశస్థలి. రేవునికి రైవతకుడు పుత్రుడు. ఆ రైవతునికి కకుద్మి అనేది నామాంతరం. కకుద్మి ధార్మికుడు. ఈతడు తన నూరుగురు సోదరులో జ్యేష్ఠుడు. అతడు కుశస్థలి రాజ్యాన్ని పొంది తన కుమార్తెచే అనుగమించబడి బ్రహ్మకడకేగను. బ్రహ్మ అంతికమున గాంధర్వ విద్యను అతడు ఒక ముహూర్త కాలం వినను. ఒక ముహూర్తమే కాని మానవ గణమున ఆ కాలం చాలా యుగములు సాగను. అయినను యువకుడిగానే స్వనగరానికి ఏతించను. కానీ ఆ పట్టణము అప్పుడు యాదవులచే ఆవృతమై ఉండను. ఆ పట్టణానికి ద్వారవతి అను నామకరణం చేయబడను. అది భోజవృష్టి అంధకరాజులచే సంగుప్తం. ఆ భోజవృష్టి అంధకులకు వసుదేవుడు నాయకుడు. రేవతుడు ఆ కథనంతయు వినను. అతడు అరిందముడే. సువ్రతురాలు తన కన్యయు అయిన రేవతిని బలదేవునికి ఒసగి తపస్విగా మారి మేరు శిఖరానికి వెళ్ళెను. ఆ రేవతితో ధర్మాత్ముడైన బలరాముడు భోగించెను. ఈ కథను ఋషులు విని తర్వాత ప్రశ్నించిరి. ఓ మహామతి, ఆశ్చర్యం! చాలా యుగాలు గతించినను రేవతికి వార్ధక్యం రాకుండా ఉండెను. దీని వినాలని కుతూహలంగా ఉన్నాము గాన విద్యాశాస్త్రం గురించి గాంధర్వ విద్యను చెప్పుము. సూతుడిట్లు చెప్పెను. బ్రహ్మలోకమునకు వెళ్లిన వానికి వార్ధక్యం గాని, ఆకలి కాని, రోగం గాని, మృత్యువు వల్ల భయం కానీ కలగదు. ఓ మునిసత్తమ్మ, సువ్రతులారా, మీరు నన్ను గాంధర్వ విద్య గురించి అడిగితిరి గాన యథాతథంగా ఉన్నదున్నట్లు వివరాలతో చెప్పెదను. సప్తస్వరమండలము సప్తస్వరములతోనూ 3 గ్రామాలతోనూ 21 మూర్ఛనలతోనూ 45 తానములతోనూ కూడి ఉన్నది. స్వరముల నామములు షడ్జము, ఋషభము, గాంధారము, మధ్యమము, పంచమము, దైవతము, నిషాదము. వీటిని జాగ్రత్తగా గ్రహించాలి. మా గణమున మూర్ఛనలు సౌవీరం, మధ్యమ గ్రామం, హరినాస్యం, కాలోప బలోపేతం, కాలోపనత, శుద్ధ మధ్యమ సారంగి, పావనయో అని క్రమంగా చెప్పబడ్డవి. మధ్యమ గ్రామికాలుగా ప్రసిద్ధములైన షడ్జగ్రామం ఎరుగము. షడ్జగ్రామం సామూర్ఛనములు ఉత్తరం మంద్ర, రజని, ఉత్తరాయిత, మధ్యషడ్జ, అభిరుద్గత, గాంధారం, గ్రామిక శ్రామారులను వర్తించెదను. ఇరుంగుము అగ్నిష్టోమిక, వాజపేయి, పౌండరీకం, అశ్వమేధం, రాజసూయకం, సువర్ణకం, గౌసౌవము, మహావృష్టికం, బ్రహ్మాదానం, ప్రాజాపత్యం, నాగయజ్ఞ, యక్షాశ్రమం, గోత్తమం, పదక్రాంతం, మృగాక్రాంతం, మనోహరమైన విష్ణుక్రాంతం, సూర్యకాంత, విస్తృతమైన కోకిల అనేవి తానముల నామములు. సావిత్రం, అర్ధసావిత్రం, సర్వతోభద్రం, అధాత్ర్యం, మనోహరమైన గంధర్వానుపమం, అలంబుశేషేష్ట, విష్ణు వైనవర, సర్వభూత మనోహరమైన సాగర విజయం, హతోత్కృష్టం, స్వందం ఇదియు ప్రియమే. నారద ప్రియ, భీమసేనుడు చెప్పిన నాగర ప్రియ, వికలోపన వినితాశ్రీ, భార్గవ ప్రియ, ఇవి 14. నారదుడు అనును మూర్ఛ బ్రాహ్మిచే నాగాంధరి సౌవీరములతో కలిసి పాడబడను. ఇట్లే ఉత్తరాది స్వరం. దీనికి అధిష్టాన దేవత బ్రహ్మ. హరిన్యాసం హరిదేశమున పుట్టినది. హరినాశ్యాన మూర్ఛనకు చంద్రుడు అధిదేవత. స్వరమండలాన కఠోపనీత వివృతములు మరుత్తులచే పాడబడును. శుద్ధ మధ్యమ మూర్ఛన. దాని అధిష్టాన దైవతం గాంధర్వం. అయ్యది సిద్ధుల కొరకు వేలతో సంచరించను. దాని అధిదేవత మృగేంద్రం. అది ఆశ్రమాలతో పలు మానవ ధ్వనులతో కలిసి ఉన్నది. మూర్ఛన రాగములతో కూడి ఉండటచే దాన్ని రజని అందరు. ఉత్తరం మంద్ర యొక్క దైవతం షడ్జం. అందుకే ఉత్తరాతాలను ముందుగా ఎరిగిరి. అందుకే అది ఉత్తర మంద్రం.
దాని దైవం ధ్రువం అయ్యది తర్వాత విస్తరించబడటచే ఉత్తరాయిత దైవతంగా ధాతో ఆరంభించును. దాని దైవం పితృవర్గం. మహర్షులు అగ్నిని షడ్జస్వరంతో పూజింతురు. అందుకే దాని శుద్ధ షడ్జంగా ఎరగాలి. ఈ మూర్ఛన పంచమ స్వరం నుండి ఆరంభమగును. ఈ విధంగా అనుకూలమైన భావన కలిగిన మూర్ఛనలు ఉపయోగించాలి. పక్షుల మూర్ఛనలు విని పక్షోక మూర్ఛనలు కలిగినవి. మూర్ఛనలు యక్షిణులకు సంబంధించినవి. అందుకే యక్షికా మూర్ఛనలు అనబడినవి. ఓం శాంతి శాంతి శాంతి.